ఈ సమాన వాయువుకు ఆ పేరు ఏ విధంగా నిర్ణయించారు అంటే, సమాన నాభిస్థానం అనేది మన శరీరానికి మధ్యస్థానం, అంటే సమస్థానం. కాబట్టి సమస్థానంలో నివసిస్తున్న వాయువు కాబట్టి దీనికి సమాన వాయువు అని పేరు నిర్ణయించారు. అంతేకాకుండా నాభిస్థానం అనేది మన శరీరాన్ని 2 సమాన అర్ధభాగాలుగా విభజిస్తుంది. నాభిస్థానంలో ఉన్నటువంటి వాయువు కాబట్టి దీనికి సమాన వాయువు అని పేరును నిర్ణయించారు. అంతేకాకుండా ఈ సమాన వాయువు అనేది జీర్ణ వ్యవస్థను మొత్తం తన ఆధీనంలో ఉంచుకుంటుంది. జీర్ణ వ్యవస్థ అంటే మిగిలిన వ్యవస్థలన్నింటినీ సమన్వయపరిచేటటువంటి వ్యవస్థ. కాబట్టే దీనికి